వీక్షకులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, మార్చి 30, 2025 ఆదివారం. తిథి పాడ్యమి, మధ్యాహ్నం 12:49 వరకు, తదుపరి విదియ. నక్షత్రం రేవతి, సాయంత్రం 4:35 వరకు, తదుపరి అశ్విని. యోగము ఐంద్రము, సాయంత్రం 5:54 వరకు, తదుపరి వైద్రుతి. కరణం భవ, మధ్యాహ్నం 12:49 వరకు, తదుపరి పాలవ. రాత్రి 10:59 వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 6:04, సూర్యాస్తమయం సాయంత్రం 6:20. చంద్రోదయం ఉదయం 6:29, చంద్రాస్తమయం రాత్రి 7:22. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:48 నుండి 6:20 వరకు. యమగండం మధ్యాహ్నం 12:12 నుండి 1:44 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:16 నుండి 4:48 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:42 నుండి 5:31 వరకు. వర్జము ఈ రోజు లేదు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 2:28 నుండి 3:52 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:36 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:30 నుండి 5:17 వరకు. శుభ గడియలు ఉదయం 6:04 నుండి 8:40 వరకు. మార్చి 30 ఆదివారం. చైత్రశుద్ధ పాడ్యమిని మనం ఉగాదిగా జరుపుకుంటాం. వసంత ఋతువు ఆగమనం ప్రారంభమైన రోజు. ఈ రోజు నుండి వసంత నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. తెలుగు రాష్ట్రాలలో జరుపుకునే మొదటి పండుగ రోజు. ఈ రోజు సూర్యోదయం కన్నా ముందే లేచి తలంటి స్నానం చేసి పూజా కార్యక్రమాలను ముగించుకొని షడ్రుచుల ఉగాది పచ్చడిని సేవించి ఈరోజు పంచాంగ శ్రవణం చేస్తారు. ఈరోజు కొత్త పనులు ప్రారంభించడానికి, చెడు అలవాట్లు మానేయడానికి చాలా అనుకూలమైన రోజు. వ్యాపారస్తులు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. కొత్త అకౌంట్ పుస్తకాలు తెరుస్తారు. తెలుగు సంవత్సరాది ఉగాది రోజున, అక్షయ తృతీయ రోజున, విజయదశమి రోజున ముహూర్తాలతో సంబంధం లేకుండా కొత్త పనులు చేసుకోవచ్చు. అయితే శుభకార్యాల విషయంలో మాత్రం మీ పంతులు గారి సలహా తీసుకొని మాత్రమే చేసుకోవాలి. ఈరోజు నూతన వస్త్రాలు ధరించడానికి, కొత్త పుస్తకాలు పెట్టుకొనుటకు ఉదయం 9:34 వృషభ లగ్నంలో చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు సాయంత్రం 4:35 వరకు మీన రాశిలోను, తదుపరి మేష రాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు సాయంత్రం 4:35 వరకు సింహరాశి వారికి, తదుపరి కన్యా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు సాయంత్రం 4:35 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృచ్చికం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం:
అంబ మరుజన్మలో శిఖండిగా జన్మించింది. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, అభిమన్యుడు ఎందులో మరణించాడు? కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. చైత్ర నవరాత్రులు ప్రారంభం, ప్రపంచ ఇడ్లీ దినోత్సవం, సినీ హాస్య నటులు ప్రతినాయకులు నూతన్ ప్రసాద్ గారి వర్ధంతి, తెలుగు భాషోద్యమ నాయకులు గాంధేయవాది సి ధర్మారావు గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 30 ఆదివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. వృషభ రాశి పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఉండాలి. మిథున రాశి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. కర్కాటక రాశి అవసరానికి అండగా నిలబడతారు. సింహరాశి మంచి మనసును చాటుకుంటారు. కన్యా రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. తులారాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. ధనుస్సు రాశి చేపట్టిన పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. మకర రాశి శుభవార్త వింటారు. కుంభరాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. మీన రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.